నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, గురు సంచారం వల్ల ఏ రాశికి వివాహ యోగం ఉంది అనేది అయితే మనం చెప్తూ వస్తున్నాము. ఒక్కొక్క రాశి గురించి క్లుప్తంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం వృశ్చిక రాశి దగ్గర ఉన్నాం. ఈ వృశ్చిక రాశి వారికి ఈ రాబో 6 మాసాల్లో వివాహ యోగం ఉందా లేదా, ఏమైనా ఆటంకాలు ఉంటే కనుక పరిహారం కూడా తెలియజేయండి గురుగారు. ముందుగా ప్రేక్షకులు గమనించవలసింది ఏంటంటే కనుక, ఇప్పటివరకు పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకోవాలి అనుకున్న వారికి మాత్రమే మనం చెప్పేటువంటి పరిహారాలు. మరొకటి ఏంటంటే కనుక, భార్యాభర్తలు దూరమైనారు అనుకున్న వారికి ఈ పరిహారాలు యోగిస్తాయి. లేదు అంటే నిజంగానే భార్య భర్త విడాకులు ఇచ్చేసి ఆ బంధాన్ని నుంచి దూరమైనారు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పరిహారాలు కానీ, ఈ మృతి కానీ, లేదా కలవటం కానీ, సంపాదించడం కానీ చేయొచ్చు. ఇక ఆల్రెడీ భార్య ఉంది, భర్త ఉన్నారు, వేరే వాళ్ళ మీద కన్ను వేయటం కానీ, వేరే వాళ్ళ మీద మోహం కానీ ఉంటే కనుక వాళ్ళకైతే మనము చాలా దూరంగా ఉంటాము. అలాంటివి అయితే కనుక మన దగ్గర ఎలాంటి పరిహారాలే ఉండవు, ఎలాంటి చెప్పేదానికి ఉండదు, వాళ్ళు కూడా చేయకూడదు. అలాంటి చేయడం ద్వారా అవి కర్మలు అంటారు. ఇప్పుడు భార్యాభర్తల బంధము మీరు ఒకటి గమనించి ఉండాలి. భార్యాభర్తల బంధం ఏర్పడాలంటే స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు కదా. ఆ స్వర్గలోకంలో నిర్ణయించి మనము కంపాటబిలిటీ అంటారు. పెళ్లికి ముందు ఎన్నో గ్రహాల యొక్క స్థితిగతులు చూసుకుని కంపాటబిలిటీ అంటారు. 36 పాయింట్ 36 రావాలా అవసరం లేదు, కనీసం 12 పాయింట్లు వచ్చినా పెళ్లి చేసుకోవచ్చు, భార్యాభర్తల మన జీవితకాలం ఉంటుంది అంటారు. ఎంతోమంది వచ్చి దీవెనలు ఇస్తారు పెళ్లికి. ఎంతోమంది స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుళ్ళు కూడా మనల్ని ఆహ్వానిస్తూ ఉంటారు, వాళ్ళని మనం ఆశీర్వదిస్తుంటారు. అలాంటి బంధము 7 తరాల పాటు ఉండాలి అనుకునేది జీవితంలో పెళ్లి అనేటువంటి తంతు. అలాంటి పెళ్లి బంధాన్ని తీసుకెళ్ళి మనము రోడ్డు మధ్యలో అమ్మకూడదు. ఎవరిని పడితే వాళ్ళని కన్నేసేసి వసం చేసుకొని ఏదో చేసేద్దాం, ఈ రోజు గడిస్తే చాలు అనుకొని చేయకూడదు. నిజంగానే లవ్ ఉంది అంటే ఒకరినే లవ్ చేయాలి, పెళ్లి చేసుకునేది కూడా ఆ ఒక్కరినే చేసుకోవాలి. ఏదో విచ్చలవిడితనంతో వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఆ పాపము కర్మలని ఉంటాయి, అవి ఖచ్చితంగా మనమే అనుభవించాలి. ఇప్పుడు అంతా బాగుండి మీకు ఆరోగ్య సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా మనం చేసేటువంటి కర్మ. అంతా బాగుండి నష్టపోయావంటే ఖచ్చితంగా ఎవరికి ఏడుపు. ఇవన్నీ కూడా ప్రతి రాశి వారు గ్రహించుకోవాలి, గమనించుకున్న తర్వాతనే మనము మన ప్రపంచం దాంట్లో ఉన్న సనాతన ధర్మంలో కొన్ని వాల్యూస్ అని కూడా మనకు తెలుస్తూ ఉండదు. రానున్న జీవితంలో దాంపత్య జీవితం అంటే ఎగ్జిబిషన్లో చూసే పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ రోజుల్లో. ఆ పరిస్థితి మన పిల్లలకి రాకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాల్యూలు అనేది తెలుసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు చెప్తూ ఉండాలి, ఇలా కాదురా బాబు, ఒక ఆడపిల్ల కనిపిస్తే అక్క అనాలి, చెల్లి అనాలి, ఒక మగపిల్లడు కనిపిస్తే అన్న అనాలి, తమ్ముడు అనాలి, అనకపోయినా పర్లేదు, బంధం భావం అనేది ఒకటి ఉండాలి. ఈ రిలేషన్ ఉంటేనే మన సనాతన ధర్మంలో వాల్యూని కాపాడినట్టయితే. ఇకపోతే వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి వివాహ యోగం. ఇప్పుడు మనం ముందుగా అనుకున్నట్టుగానే ఈ వృశ్చిక రాశి వారికి మొండిగా, మూర్ఖత్వంగా, అలానే చలాకిచనంతో ఉంటుంటారు. ఏదైనా వృశ్చిక రాశి వారికి ఏదైనా పని అప్పు చెప్పామనుకోండి, అది ఎంత కష్టమైనా సరే. బ్రహ్మంగారు సిద్ధయ్య ఉంటారు, వీరిద్దరి మధ్యన ఉండేది బంధం కాదు. బ్రహ్మంగారి సిద్ధయ్య మధ్య ఉండేది దేవుని అనుగ్రహం కాదు. బ్రహ్మంగారి సిద్ధయ్య మధ్య ఉండేది ప్రేమ అనురాగం. భక్తి కూడా కాదు, ప్రేమ. భక్తి కన్నా కూడా గొప్పది ప్రేమ. కాబట్టి ఈ భక్తి ఏం చేస్తుందండి, గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనకు గుర్తు వస్తూ ఉంటుంది. ఎక్కడైనా దేవుడు కనిపిస్తే చెప్పులు ఇటు చేసి దండం పెట్టుకుని పక్క వెళ్ళిపోతూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం. బార్ షాపులో దేవుడు ఉంటాడు, ఇంట్లో దేవుడు ఉంటాడు, పెద్ద తేడా ఏముంది? కాబట్టి భక్తి కన్నా ప్రేమ గొప్పది. ఈ ప్రేమతో చేసేటువంటిది సిద్ధయ్య ఏమంటాడంటే, బ్రహ్మంగారి యొక్క ఈ బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్తున్నప్పుడు సిద్ధయ్య చూస్తే ఆయన వెళ్ళలేడు, ఆ ప్రేమ వెళ్ళొద్దని చెప్తుంది. కాబట్టే పువ్వులు తీసుకురా అని చెప్పి సిద్ధయ్యని పంపిస్తారు. సిద్ధయ్య కూడా తెలిసి నేను ఉండలేను, తట్టుకోలేను, ఆయనతో పాటు నేను కూడా పోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయనకి తెలిసి కూడా పువ్వుల కోసం వెళ్తారు. అంటే ఇద్దరి మధ్యన ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే ఒకరికొకరు చెప్పుకోలే కానీ తెలుసు. కొడుకులను కూడా పంపించకుండా సిద్ధిని పంపించాడు ఆయన. అలానే వృశ్చిక రాశి వారికి వారు ప్రేమిస్తే అండి ఎంతదైనా చేస్తారు. వారు ప్రేమిస్తే ఎక్కడదైనా వదిలేస్తారు. 1000 కోట్ల రూపాయలు ఆస్తున్నా సరే ఇలా చిటికలు పక్కన పెట్టేస్తారు. ఆ వ్యక్తి కోసం ఎక్కడ దాకా వెళ్ళే వాళ్ళు ఉన్నారంటే ఒక్క వృశ్చిక రాశి వాళ్ళ వారికే శుద్ధం. ఎందుకంటే బంధాన్ని, బాంధవ్యాన్ని, ఆలోచనని వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. వాళ్ళని నమ్మితే జీవితంలో ఇంకేం అవసరంలా, పొరుపు వేసుకున్నా లేకపోయినా అలా పడుకుని పోవచ్చు. అలా పడుకుంటే వాళ్ళే చూసుకుంటారు, జీవితం మొత్తం వాళ్ళే గడిపిస్తారనమాట. వీరికి ఏం కావాలన్నా సాధించి పెడతారు. ఎవరున్నారండి ఈ రోజుల్లో అలా చేసేవారు? ఈ రోజుల్లో కూడా బంధానికి, బాంధవ్యానికి, పెళ్లికి, ముహూర్తానికి ఇంత విలువలు ఉన్నాయి అంటే కనుక వృశ్చిక రాశి వాళ్ళు లాంటి వాళ్ళు మన భారతదేశంలో ఇంకా ఉండబట్టి, ఆ వాల్యూస్ని కాపాడబట్టి ఎంత నమ్మకంగా ఉంటారో తెలుసా అండి. ఒక్కసారి ఏర్పడింది బంధం మనసులోను, మైండ్లోను వాళ్ళకి సెట్ అయింది అంటే కనుక ఇక వారి జీవితంలో వాళ్ళు ఉన్నంత వరకు ఉంటుంది. ఎదుటివారు మోసం చేసినా, ఎదుటివారు హింసించినా, ఎదుటివారు ఎక్కడికైనా ఇది చేసినా కూడా వీరికి క్షమించే గుణం ఉంటుంది. అలానే వీరికి ఎదుటి వాళ్ళకి ఎలా కనిపిస్తారు తెలుసా, గయ్యాలిలాగా.
వీళ్ళేంటి ఇంత అరుచుకుంటున్నారు, వీళ్ళేంటి ఇంత ఉన్నారు అని ఎదుటి వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ప్రేమ అనేది తెలియదండి. అదే అంత గొప్ప రాశి ఉంది అంటే కనుక వృశ్చిక రాశి వారు. వాళ్ళు కనుక ఎక్కడైనా ఉన్నారు దొరికారు అంటే కనుక వదలొద్దండి, కిడ్నాప్ చేసైనా తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే అంత మంచి రాశి వాళ్ళు దొరకరు. డబ్బు అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, అవును. పేరు అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. అది శాశ్వతం కాదు. మనకంటూ ఒకరు ఉన్నారు, మనం ఉన్నా లేకున్నా మన జ్ఞాపకాలతో ఒకరు ఉన్నారు అంటే కనుక వృశ్చిక రాశి వాళ్ళ ఒక్కసారితో అది ఎవరు తరం కాదు అది. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం చాలా తగ్గుతాం. అలాంటి వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, అందరి దగ్గర స్వార్థం ఉంటుంది, వారి దగ్గర ప్రేమ ఉంటుంది. ఓకే. ప్రేమతో కూడిన స్వార్థం అందరి దగ్గర ఉంటుంది, కానీ వారి దగ్గర ప్రేమ మాత్రమే ఉంటుంది. అది గ్రహించి గమనించిన వాళ్ళకి అదృష్టం. ఓకే. లేకపోతే మాత్రం ఖచ్చితంగా పెళ్లి పొద్దునేది సాయంత్రం విడాకులు తీసుకుంటారు. అంటే వీరు ఏంటంటే ఎక్కడ ఎన్ని రకాలు చేసుకున్నా నాకే సొంతం అవ్వాలని అనుకోరు. అంతే. సాయంత్రం నా దగ్గరికి వస్తున్నారా ఇదొక్కటే చూస్తారు. ఇది ఎంత అదృష్టం అంతేగా. కాదా? కాబట్టి అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనేది మంచి ఆలోచనే. కాకపోతే వాళ్ళ దగ్గర ఒకటి ఏంటంటే చిన్న వయసులోనే వారి ఆదరణ కొంచెం కోల్పోతారు చాలా మందిలోను. అంటే పెళ్ళి కాకముందే తల్లిదండ్రి ఆరాధన అనేది, వారి యొక్క ఆదరణ అనేది చాలా మందిలో ఉండదు. ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, పేరు ఉంటుంది, ప్రఖ్యాతి ఉంటుంది, నా అనుభవం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. 24 క్యారెట్స్ వీళ్ళు. కాబట్టి వీలాంటి వాళ్ళకి ఏమైందంటే కనుక కొంచెం తల్లిదండ్రుల ఆరాధన కావచ్చు, ఆరాధన కావచ్చు, వారి యొక్క దీవెనలు కావచ్చు, ప్రేమ కావచ్చు, కొంచెం దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారందరూ కూడా భర్త దగ్గర భార్య దగ్గర చూడాలనుకుంటారు. తప్పు లేదు అందులో. పెళ్ళైన తర్వాత సుఖంగా ఉండాలనుకుంటారు. వాళ్ళ ఒక ప్రేమ అనురాగాలన్నీ కూడా వీళ్ళ దగ్గర చూసుకోవాలనుకుంటారు. అది తప్పు ఏం లేదు. కాబట్టి అలాంటి వారు ఎట్లా చూసుకుంటారు, కన్ను రెప్ప ఎంతైతే ఉంటుందో, కంటికి భాగంగా ఎంతైతే ఉంటుందో ఆ రకంగా పెళ్లి చేసుకునే వాళ్ళని చూసుకోవడం అంటే అదృష్టం. అది అలాంటి వాళ్ళు దొరకరు. మీరు ఒకటి మూవీ ఉంటుంది పవిత్ర బంధం అని, పాతది కాకుండా వెంకటేష్ గారి మూవీ ఒకటి ఉంటుంది, సౌందర్య గారు పవిత్ర బంధం, వెంకటేష్ గారితో మూవీ ఉంటుంది. ఆ మూవీలో అతనికి యాక్సిడెంట్ అయ్యి నడుము పడిపోతుండేది అనమాట. సార్య సుదాసి శరణం సుమంత్రి అని చెప్పేసి సాంగ్ ఒకటి ఉంటుంది. దాంట్లో సేవలు చేస్తూ ఉంటారు. సేవలు చేసిన తర్వాత ఇంటికి తీసుకుపోయి అగ్రిమెంట్ అయిపోయిందని చెప్పేసి వదిలిపెడతారు. ఆ సేవలు చేసేటువంటి దాంట్లోనేమో వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. వేరే రాశుల వాళ్ళేమో అలా వదిలిపెట్టేస్తారు పని అయిపోయిన తర్వాత. కాబట్టి అలాంటి రాశి వారికి ఏంటంటే కనుక వీరికి కరెక్ట్గా కంపాటబిలిటీ అంటే ధనుసు రాశి అండి. ధనుసు రాశి వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే కనుక అసలు ఎంత అన్యూన్యంగా ఉంటారంటే అంత అన్యూన్యంగా ఉంటారు. ఎందుకంటే ఇద్దరు మూర్ఖులే, ఇద్దరు మొండి వాళ్ళే, ఇద్దరు వినరు. ఎవరికి సూట్ అవుతారు. ఏకనాడి అనమాట. ఏకనాడి తత్వం అంటే ఎట్లా ఉండేది అంటే ఎదుటి వాళ్ళని చారినెవరు, మధ్యలో వేరే వ్యక్తిని కుటుంబంలోకి కాదు వారిద్దరి మధ్య రాలేదు అనుకోండి, ఆ సంసారం ఇంకెక్కడ బాగుంటది కదా. ఇప్పుడు సంసారాలు ఎక్కడ చేరిపోతాయి, మూడో వ్యక్తి వచ్చేదే కదా. ఆ మూడో వ్యక్తిని చెంచ చేస్తారు వీళ్ళు. ఎవరిని నమ్మరు, ముఖ్యంగా ఎవరిని నమ్మరు వీళ్ళు. కాబట్టి వారిద్దరి మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది. ధనుసు రాశి వారు విన్నట్టే ఉంటారు, నమ్మినట్టే ఉంటారు, వాళ్ళు నమ్మరు, దగ్గర చేయలేరు. వృశ్చిక రాశి వాళ్ళు అసలు దగ్గరికి చేరలేరు. కాబట్టి వీళ్ళిద్దరు బంధం అనేది కంపాటబుల్ చెక్ చేసుకోకుండా పెళ్లి చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది కూడా కంపాటబుల్ కుదరలేదండి, నవాంశాలు బాగాలేవండి, దశాంశాలు కరెక్ట్ కాదండి, జీవితంలో ఎదగలేరంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం అదృష్టం. ఇంకెక్కడ ఎదిగేది ఏంది, అదే అదృష్టం. ఇంకా భార్యాభర్తల బంధం బాగుంది అంటే వేరేదైనా దృష్టి ఉంటుంది, ఇక కొట్టుకుంటామంటే దృష్టి ఆడిపోతుంది. కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టేదానికి కూడా చాలా అదృష్టం ఉంటుంది. లవ్ చేస్తే కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు. అంత ఈజీ అయినటువంటి బంధం కాదు వాడిది. రెండోది, ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీనరాశి వాళ్ళని చేసుకోవచ్చు, కానీ ఆధిపత్య పోరు ఉంటుంది. మీనరాశి వాళ్ళు తగ్గాలి, వృశ్చిక రాశి వాళ్ళది పై చేయి ఉంటుంది. కానీ తగ్గినా కూడా అదృష్టం కదండి. మీనరాశి వాళ్ళు అదృష్టవంతులు కదా. అప్పుడు వీళ్ళని చేసుకోవడం అనేది భార్య అయినా భర్త అయినా సరే మొత్తం కుటుంబానంతా బాధ్యత చేస్తున్నారు వాళ్ళ సలహాలతో. అంతకన్నా అదృష్టం ఉంది. వీరు బయట ఉండి నా భర్త అని పరిచయం చేస్తారు, నా భార్య అని గౌరవిస్తారు. అంతకన్నా అదృష్టం ఏం కావాలి. కాబట్టి వాళ్ళని చేసుకోవచ్చు. ఇక బంధము బాంధవం విడిపోకూడదు అనుకుంటే రెండు రాశులు ఉన్నాయి. ఒకటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళని కూడా వృశ్చిక రాశి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళది తత్వం ఒకటేలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోవచ్చు. కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళే బయటికి రాగానే మా భార్య మా భర్త అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటుంటారు. అలానే కన్యారాశి. ఈ కన్యారాశులను చేసుకున్నా కూడా కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసుకున్నా కూడా మళ్ళీ కలిసే ఉంటారు వీళ్ళు. ఎంతమంది వచ్చి చెప్పినా కూడా కలిసే ఉంటారు వీళ్ళు. వీళ్ళు విడిపోరు, ఖచ్చితంగా విడిపోరు. అనుమానం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, గుణం ఉంటుంది, సంపాదన ఉంటుంది, కొట్టుకోవడం కూడా ఉంటుంది, కానీ విడిపోరు. జీవితంలో విడిపోరు వీళ్ళు. అలానే ఇంకో రాశి ఉంది, ఇది వృషభ రాశి. ఈ వృషభ రాశిని చేసుకుంటే కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది, సంపాదన ఉంటుంది, టేక్ ఇట్ ఈజీగా ముందుకెళ్తూ ఉంటారు. అన్యూన్యతగా జంత బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే కొంచెం మొండిగా మూర్ఖంగా ఉంటుంటారు, చాకచక్యంగా ఎదుటి వాళ్ళని
ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వాళ్ళు అయితే కనుక ఈ ఇద్దరికి కూడా బాగా సూట్ఫుల్గా ఉంటారు. డిటెక్టివ్స్ అనమాట వీళ్ళిద్దరు. ఇవి మంచి డిటెక్టివ్స్. ఎదుటి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏం చెందుతుంటారు, దాని దగ్గర వీళ్ళు అవగాహన పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అలానే వీరికి ఉన్నటువంటి మొండితత్వం, మూర్ఖత్వమే కాకుండా ఆనందం, ఆప్యాయత ఇవన్నీ కూడా వీరికి ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీరి మీద ఎదుటివారు కక్షతో సాధించాలి, వీరు ఎదగకూడదని చెప్పేసి అని ఇంట్లో వాళ్ళేనండి, ఆడబిడ్డలో, భర్త తరపుల్లో, భార్య తరపుల్లో, పెళ్లి కాకుండా మేనత్తలో, మేనమామలో, బాబాయిలు ఎవరో ఒకరు వీరి మీద హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే వీరి జీవితంలో ఎదగకూడదు, ఎదిగితే మాకు సుఖం ఉండదు, ఎదిటి వీళ్ళు ఓచుకోలేనమాట మాట. ఆ ఒక ఓచుకులేని తత్వంతో వారి మీద చేయించి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి బాధ పెడతా ఉంటారు, రాశి రంపాన పెడతా ఉంటారు. కానీ కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు. తులారాశి వాళ్ళు, అలానే వృశ్చిక రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, ఈ 3 రాశుల వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారండి. అదేంటో కానీ కొలిమిలో ఇనపలాగా ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు. ఎంత కొట్టినా అంత సాగుతూనే ఉంటున్నట్టుగా కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు. అలాంటి రాశి వారికి ఏంటంటే కనుక పరిహారాలు కూడా ఖచ్చితంగా కావాలి వీరికి. వీరు ఎక్కువగా ఏంటంటే కనుక హనుమాన్, వృశ్చిక రాశి వారికి హనుమాన్ చేసినటువంటిగా ఏ దేవుడు సాయం చేయడు. హనుమాన్ నమ్ముకుంటే ఎంతటిదైనా పని చేస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా వృశ్చిక రాశి వారికి హనుమానికి దండం పెట్టుకుంటే చాలు. ఈ సంవత్సరం వివాహ యోగం ఉందా గురుగారు? అలానే వీరికి వివాహ యోగంకి వచ్చేటప్పటికి జూన్ 2వ తారీఖున మారేటువంటి గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగానే ఉంటున్నాయి. వృశ్చిక రాశి వారికి కొంత సానుకూల 9వ రాశిలో 9వ స్థానం ఉన్నారు కాబట్టి ఆ ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వృశ్చిక రాశిలో వారికి వివాహ యోగం చాలా అద్భుతంగా ఉంటుంది. మగపిల్లలు అయితే కొంత ఆగితే మంచిది. ఎందుకంటే ఈ డిసెంబర్ వరకు ఆగాలి. డిసెంబర్ ఈ 6 మాసాల్లో చేసుకున్నా కూడా అంత పెద్దగా యోగ్యత ఉండదు. 9వ స్థానం ఉన్నారు కాబట్టి ఆ క్షణం కూడా కొంత కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల బంధం కొంచెం నిలబడకపోవడం కూడా కనిపిస్తూ ఉంటుంది. రానున్నటువంటి సంవత్సరం చేసుకోవడం మంచి 2027 సంవత్సరంలో మగపిల్లలు చేసుకుంటే మంచిది. ఏది వృశ్చిక రాశి వారి. ఆడపిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా వారికి కలిసి వస్తుంది. ఏ రాశి వారినైనా సరే ఆడపిల్లలు వృశ్చిక రాశిలో ఉన్నారు అంటే వారికి వివాహ యోగం చెప్పచ్చు. ఎందుకంటే 9వ స్థానం వారికి చాలా కలిసి వచ్చే స్థానం. వారికి సంసారం బాగుంటుంది, సంతాన స్థానం ఉంటుంది, అన్ని కూడా పేరు ప్రఖ్యాత కాంచేలాగా ఉంటుంది. డబ్బు సంపాదించుకుంటారు, ఎందులో అడుగు పెట్టినా కూడా చాలా బాగుంటుంది. జూన్ 2వ తారీఖు నుంచి విడిగా కూడా వీరికి కలిసి వస్తుంది. ఎప్పుడైనా బాంధవ్య జీవితం ఉంది, విడిపోయినటువంటి భర్త ఉన్నారు, భార్య ఉన్నారంటే కూడా వాళ్ళు కూడా దగ్గరయ్యేటువంటి అదృష్టం, అవకాశం మెండుగా ఉన్నాయి. కాబట్టి అలాంటివి కూడా వీరు చేసుకుంటూ ఉండాలి. అంటే ఆడపిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. మగపిల్లలు అయితే మాత్రం ఈ సంవత్సరం ఆగితే చాలా మంచిది. ఇక చేసుకోవాలనుకుంటే కనుక ఆడపిల్లల వరకు అయితే చేసుకోవాలి. ఒకసారి కూడా పెళ్లి అవ్వలేదు, నేను చేసుకోవాలనుకుంటున్నానంటే కనుక తూర్పు దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం ఖచ్చితంగా వారికి సెట్ అవుతుంది. కాబట్టి ఎట్లా ఉంటారంటే కనుక మంచి అన్నింటితో జీవితం ఉంటుంది. కాబట్టి ఈ 6 మాసాల్లో పెళ్లి చేసుకోవచ్చు. ఇక వీరికి ఒక దోషం వస్తుంది. వీరితో పాటు చేయించినటువంటి చేతబడులు ఇలాంటి లేకపోతే కనుక వీరికి ఒక దోషం వెంటాడుతూ ఉంది ఎప్పుడు కూడా, కాలసర్ప దోషం. రెండోది కలత్ర దోషం అంటారు. ఇది శుక్రుడి వల్ల ఏర్పడే దోషం కలత్ర దోషం. అలాంటి కలత్ర దోషాలు కూడా 9వ స్థానంలో శుక్రుడు ఉంటాడు కాబట్టి గురువుతో పాటు ఆ దోషం కూడా కొంచెం పటాపంచలు అయిపోతుంది. కాబట్టి వీరు చేయవలసిన దానం ఉంటుంది. అదేంటంటే కనుక బ్రౌన్ శనగలు ఉంటాయి. బ్రౌన్ శనగలు, మన నాటు శనగలు అంటారు. ఆ బ్రౌన్ శనగలు గుడాలు అంటారు, ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు అంటారు. ఆ గుగ్గిళ్ళు వండేసి దాంట్లో ఇంగువ, బెల్లము కలిపేసి ఆ ఒక గుగ్గిళ్ళని స్వామివారికి ఆ రాముని వారి ఆలయంలో కానీ హనుమాన్ మందిరంలో కానీ మంగళవారం అలాంటి 7 మంగళవారాలు కనుక స్వామివారికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టినటువంటి స్వామివారి నైవేద్యం పెట్టినటువంటిది ప్రసాదం రూపంగా ఎవరికైనా భక్తులు వచ్చిన వారికి పంచిపెట్టచ్చు. ఇలాగ 7 వారాలు చేస్తే ఖచ్చితంగా కలత్ర దోషము వీరికి తొలగిపోతుంది. వివాహ యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. భార్యభర్త దూరమైన వాళ్ళు ఉంటే కనుక భార్య దగ్గర అవ్వాలి, భర్త దగ్గర అవ్వాలి. దీనివల్ల మాకు సంసారం బాగుండాలి, అలా ఇష్టపూర్వకంగా చేసేది ఏమైనా ఉంది అంటే కనుక గోధుమ పిండి తీసుకోవాలి. ఒక 1/4 కిలో గోధుమ పిండి తీసుకొని దాంట్లో బెల్లం వేయాలి. బెల్లం కానీ షుగర్ కానీ వేసేయాలి, ఉప్పు వేయకూడదు. వారు నీళ్ళేసి కలిపేసి 11 ఉండలు చేయాలి. ఆ భార్య పేరు ఏమైతే ఉందో, భర్త పేరు ఏదైతే ఉందో 2 రాయాలి, బ్లూ పెన్తో రాయాలి. రాసేసి చిన్న పేపర్ని ఆ 11 ఉండల్లో పెట్టేసేయాలి. పెట్టేసి వారికి వారే మనస్ఫూర్తిగా తలుచుకొని తల చుట్టూ దిశ తీసుకొని పారేడు నీటిలో కానీ చేపల చెరువులో కానీ వేయాలి. నా ఇంట్లో ఎక్వేరియం ఉంది వేస్తా అంటే అవ్వదు, చేపల చెరువులోనే వేయాలి. ఆ చేపల చెరువులో మనం గురువారం వేస్తే చాలు. అలాగే 3 వారాలు చేయాలి. అలా చేస్తూ మన పేరు, మరొకటి ఏంటంటే రెమెడీ, మన పేరు ఏదైతే ఉందో భార్య దూరమైంది, భార్య పేరు రాయాలి, భర్త దూరమైంది, భర్త పేరు రాయాలి. అలాగా మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో వెనకాల పేరు రాసి 4 మడతలు వేసేసి దానికి ఒక ప్లాస్టర్ వేసేసి బతుకున్నటువంటి చేపను తీసుకోవాలి. ఆ చేప నోట్లో పెట్టేసి ప్లాస్టర్ వేసేసి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ కుంటలు వాగులు ఉంటాయి కదా వాటిలో అయినా సరే వేసేయచ్చు. ఇది కూడా గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఉదయం సమయంలో చేయాలి. చేపలు బయట మార్కెట్లో దొరుకుతుంటాయి కదా, ఆ చేప తీసుకొచ్చేసి వారి నోట్లో వారి ఒక ఫోటో, దానిపైన పేరు,
రాసేసి అది 4 మడతలు వేసి కనుక ఇది తంత్ర రెమెడీ. ఓకే. ఆ రెమెడీ చేసేయాలన్నమాట. ప్లాస్టర్ వేసేసి నోట్లో పెట్టేసి ప్లాస్టర్ వేయాలి. వేసినటువంటిది చేపల చెరువులో వదిలేసేయాలి. అలా వదిలేస్తే దాదాపుగా 40 రోజుల్లోపే దూరమైనటువంటి భార్య, తప్పిపోయినటువంటి భార్య, విడాకులు ఇస్తాను అలినటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, వీరందరూ కూడా దగ్గర అవుతూ ఉంటారు. అయ్యప్ప స్వామి వారికి ఎప్పుడైనా పూజ చేస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉప్పు దీపం పెట్టుకోవాలి. ఓకే. ఇవి చేస్తే గురుగారు ఉప్పు దీపం వారంలో ఒకసారి చేస్తే చాలు, 2 వారాలు చేస్తే చాలు. ఇలా చేస్తే ఖచ్చితంగా దూరమైనటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, నేను కావాలి ఖచ్చితంగా అనుకున్న వారికి లభ్యపడతారు, వస్తారు మళ్ళీ కూడాను. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే అదృష్టం వీరికి కలిసి వస్తూ ఉంది. ఇక వీరికి ఇన్ని రకాలు చేసినా కూడా వివాహ యోగం కావట్లేదండి, ముందుకు వెళ్ళట్లేదు అంటే కనుక ఖచ్చితంగా వారి మీద ఇది జరిగి ఉంటుంది. కాబట్టి సంప్రదిస్తూ వారికి ఏదైనా పరిహార మార్గం చూపించేటువంటి విధంగా అయితే మనము ఏదైనా ప్లాన్ చేయొచ్చు, ఆలోచించవచ్చు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వృశ్చిక రాశి వారికి సంబంధించిన వివాహ యోగం గురించి అయితే మనం తెలుసుకున్నాము. ఎవరైనా ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.